నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జనరిక్ ఔషధాలకు ప్రభుత్వ ప్రోత్సాహం, మరిన్ని దుకాణాలకు అనుమతులిస్తామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా చర్యలు, సాకారం కానున్న రాయలసీమ వాసుల స్వప్నం. నేడు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. చిన్నారులపై దాడులను ఉపేక్షించేది లేదన్న కాకినాడ కలెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏల ఆందోళన, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. రాష్ట్రంలో జనరిక్ మందుల దుకాణాలను మరిన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ రాష్ట్రంలో జనరిక్ ఔషధాలపై ప్రజలకు పూర్తి అవగాహన లేని మాట వాస్తవమే అని అన్నారు. జనరిక్ మందులపై అపోహలు కూడా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. జనరిక్ మందులపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు నిరుద్యోగులైన యువతకు కొత్త జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసుకునేందుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నల్లో మొదటి దానికి సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా 320 జనరిక్ మందుల దుకాణాలు ఉన్నాయి. వివరాలు: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రం 215 కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. 73 అన్న సంజీవని కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 37 ఎన్జిఓలు ఇతర సంస్థలు నడుపుతున్న కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా 325 జనరిక్ ఔషధ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో 34,761 రీటైల్ దుకాణాలు బ్రాండెడ్ మందులతో పాటు జనరిక్ మందులను కూడా అమ్ముతున్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, అవునండి, ఇది కొంతమేరకు వాస్తవమే. జనరిక్ మందుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగానే ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు కానీ ఫిజిషియన్లు ఈ జనరిక్ మందులను ప్రిస్క్రైబ్ చేయడం లేదు. మూడో ప్రశ్నకు సమాధానం, అన్ని మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలను ప్రారంభించాలని యువతను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో వినియోగం కోసం 560 రకాల అనుమతి పొందిన అత్యవసర మందుల జాబితా ప్రకారం జనరిక్ మందులని ప్రభుత్వం సేకరించి సరఫరా చేస్తున్నది అధ్యక్ష. జనరిక్ మందుల దుకాణాల లైసెన్సులను అత్యంత ప్రాధాన్యతతో, అంటే అనుమతి కోరిన 15 రోజుల్లోనే మంజూరు చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా జనరిక్ మందులు అందుబాటులోకి తీసుకురావడానికి సమర్థవంతమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. జనరిక్ మందుల సమర్థత మరియు నాణ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార, విద్యా, కమ్యూనికేషన్ కార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నది అధ్యక్ష. డిమాండ్పై ఆధారపడి జనౌషధి మందుల దుకాణాలను ప్రారంభించడానికి నిరుద్యోగ ఫార్మసిస్టులను ప్రోత్సహించాలని రాష్ట్రంలోని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వికాస తరంగిణి ఆధ్వర్యంలో గీతా జయంతి పర్వదినాన్ని విశాఖలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సీతమ్మధార పాత ఈనాడు కార్యాలయ ప్రాంగణంలో నిర్వాహక కమిటీ సమావేశమై ఏర్పాట్లపై సమాలోచన చేసింది. ఉత్సవాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, ప్రతిరోజు స్వామివారి భగవద్గీతపై ప్రవచనాలు చేస్తారని వికాస్ తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ తెలిపారు. ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీ 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 చినజీయర్ స్వామివారి మంగళాశాసనంతో వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాబోయే డిసెంబర్ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు గీతామృత ప్రవచన కార్యక్రమాలని గీతా జయంతి సందర్భంగా స్వామివారు మన విశాఖపుర ప్రజలందరికీ అందించడం మనం చేసుకున్నటువంటి భాగ్యం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని 11వ తారీఖున ముఖ్యంగా స్వామివారితో కలిసి శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని ఒక ఆచార్యులతో కలిసి చేసుకుంటే భగవద్గీతను అందించినటువంటి లోకాచార్యుడు ఆనందపడతాడు, శ్రీకృష్ణ భగవానుడు ఆనందపడతాడు. సో ఈ సందర్భంగా అందరూ కూడా రోజు ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు భగవద్గీతపై స్వామివారి యొక్క ఉపన్యాసం, తర్వాత తీర్థగోష్ఠి, అలానే 8వ తారీఖు తీర్థగోష్ఠి అనంతరం శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఆ రామచంద్రుడి యొక్క కృపా కటాక్షలు పొందాలని కోరుకుంటున్నాం. అలానే మనకి 10వ తారీఖుని స్వామివారి యొక్క మంత్రోపదేశ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. శ్రద్ధగల భక్తులందరూ కూడా ఆ మంత్రోపదేశాన్ని స్వామివారి ద్వారా పొందవచ్చును.
మరి 11వ తారీఖుని భగవద్గీత కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దాని ఏర్పాట్ల కోసమై ఈరోజు ముఖ్యంగా మన వికాస్ తరంగిణి విశాఖ జిల్లాలోని ఉన్నటువంటి కార్యకర్తలందరి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ విభాగాల వారీగా వారి యొక్క సేవలు ఇక్కడ ఎవరెవరు ఎంతెంతమంది ఇవ్వాలన్నది ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాదాపుగా 250 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం జిల్లాలో ఉన్నటువంటి వికాస్ తరంగిణి సభ్యులందరూ పాల్గొంటున్నారు. దయచేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అవకాశాన్ని బట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ఈ మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సుమారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఒక 2000 మంది భక్తులు, సాయంత్రం ఒక 2000 మంది భక్తులు వస్తారని మా ఎస్టిమేషను. అట్లనే భగవద్గీత 11వ తారీఖు కార్యక్రమం వరకు ఒక 5000 మంది భక్తుల వరకు పాల్గొంటారని మా యొక్క అంచనా. యువతరానికి ఏమైనా ప్రాధాన్యత ఉందా? ముఖ్యంగా మనకి యువతకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయడం కోసం మనం ఆల్రెడీ ఒక 18 స్కూల్స్ అండ్ కాలేజెస్ని ఐడెంటిఫై చేసాం. ఆ కాలేజీ నుంచి ఒక్కొక్క కాలేజీకి ఒక స్కూల్కి అధ్యాయం భగవద్గీతలోని వాళ్ళకి కేటాయించి వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొని ఆ రోజు స్వామివారితో కలిసి శ్రీమద్ భగవద్గీత పారాయణని ఇక్కడ పారాయణంలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమలోని 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలను ఇవ్వాలని లేఖలో కోరారు. 2-3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను కూడా ఇవ్వాలని అడిగారు. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ 4 జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం జనాభా 4.95 కోట్లు అని, అందులో 25% అంటే 1.59 కోట్ల మంది రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేశారన్నారు. రామచంద్రపురం పట్టణంలో గల చెలికాని రామారావు స్మారక భవనంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బహుమతుల ప్రదానంతో ఘనంగా ముగిశాయి. రామచంద్రపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుండి 19 వరకు గ్రంథాలయ అధికారి డి వెంకటరమణ పర్యవేక్షణలో జరిగాయి. ఈ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల సృజనాత్మకతలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్డీఓ దేవరకొండ అఖిల చేతుల మీదుగా బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు ఆర్డీఓ సూచించారు. స్మార్ట్ ఫోన్లకి బానిస అయితే శారీరక, మానసిక రుగ్మతలకు గురై జీవితంలో పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయని, కాబట్టి జ్ఞాన సముపార్జన కోసం పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుమతుల ప్రదాత చందమామ వాసు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెంకటరమణ గారి తెలవడం జరిగింది. 57వ గ్రంథాలయ వార్షికోత్సవానికి రావాలి మేడం. చెప్పారో లేదో నాకు తెలియదు. సో బట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసుకునేటప్పుడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఒకసారి అయితే తెలుసుకోవాల్సింది ప్రతి వాళ్ళు కూడా. సో మీరు ఫ్యూచర్ పర్పస్ కూడా ఏమన్నా ఎందులోనే పార్టిసిపేట్ చేస్తూ కూడా సో అది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అర్థమవుతుందంటే సో ఈ గ్రంథాలయ వార్షికోత్సవాలు ఎందుకు చేసుకుంటారు ఎవరికైనా తెలుసా? పిల్లల్లో గ్రంథాలయ వార్షికోత్సవాలు ఏంటో సో ఎందుకు చేసుకుంటారు అంటే ఇది మనకి ఒక సభ అనేది పెట్టడం జరిగింది 1960లో. సో దానికి బ్రిటిష్ వారు కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే పిలవడం జరిగింది. ఎవరు అంటే ప్రజల్లో నుండి ఎవరిని కూడా అక్కడికి పిలవలేదు. సో ఏం చేశారు అంటే గ్రంథాలయ పాలకులు అందరూ కూడా దీనికి ఒక విప్లవంగా తీసుకొని కామన్ ప్రజలకి, నార్మల్ ప్రజలకి ఎందుకు గ్రంథాలయంలోకి అనుమతి ఇవ్వరు, ఎందుకు వారికి గ్రంథాలయాలు అంటే గ్రంథాలు చదువుకోవడానికి అర్హత లేదా అని భావించి గ్రంథాలయ వార్షికోత్సవాలు ప్రారంభించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క మనిషికి గ్రంథం చదివే అర్హత ఉంది అనేది. సో అప్పటి నుంచి కూడా ఈ గ్రంథాలయ వార్షికోత్సవాలను జరగడం జరుగుతుంది 1960 నుంచి కూడా. అప్పటి నుంచి కూడా దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. సో మీ గ్రంథాలయ విధానాలు ఎలాగ వెంకటరమణ గారు లాంటి వారు దీన్ని ప్రోత్సహించడం వల్ల కూడా ఇలాంటి వార్షికోత్సవాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
సో దీనిలో మీరు వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి కూడా ప్రతి ఒక్కరూ చాలా గిఫ్ట్స్ అనేది మీరందరూ కూడా గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కాంపిటీషన్లో, అంటే అపార్ట్ ఫ్రమ్ మన ఎడ్యుకేషన్, రోజు మీరు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఇదే కాకుండా అదర్ కో కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇలాగే చాలా చాలా బహుమతులు అందరూ కూడా అందుకోవాలి. గండేపల్లిలోని ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రామ భక్తుల సహకారంతో ఈ పూజలను పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని లక్ష బిల్వాలతో ఉమా చంద్రశేఖర స్వామి వారిని అభిషేకించడం జరిగిందన్నారు. తొలుత గణపతి పూజతో ప్రారంభించి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేశామని చెప్పారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని గ్రామస్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారన్నారు. మన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి ఉమా చంద్రశేఖర స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో వచ్చేసినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి గ్రామస్తులందరూ అలాగే దేవాలయ ధర్మాలయ శాఖ వారు స్వామివారికి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమానికి ఉదయం సంకల్పించి ఉన్నారు. ఉదయం నుంచి కూడా బోధబలి, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, పంచగవ్యారాధన, అస్త్ర రాజార్చన, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకము, తదుపరి శతసహస్ర సంఖ్యాక లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తరువాత కార్యక్రమంగా భక్తులచే నవగ్రహ, రుద్ర, శ్రీ సూక్త, దుర్గా సూక్త, మూర్తి మంత్ర, మూలమంత్ర హోమములు, అదేవిధంగా కైలాస యంత్ర ప్రాకారంలో వేయించేసినటువంటి స్వామివారిని జ్యోతిస్వరూపంగా జ్యోతిర్లింగార్చన అనే కార్యక్రమాన్ని నిర్వర్తించి వేద ఆశీర్వచనములు, స్వస్తివాచకములు ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క భక్తుల సహాయ సహకారములతోనూ దేవాలయ ధర్మాలయ శాఖ వారి సహకారములతోనూ పూజా కార్యక్రమాలందరం కూడా అన్నదానం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా శైవాగమోక్త ప్రకారంగా ఆగమ కిషోర బిరుదాంకితులైనటువంటి వెలవలపల్లి నాగేంద్ర కిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అర్చక స్వామి అయినటువంటి బాణంపూడి పాపారావు శర్మ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అంతా ఆ యొక్క స్వామివారి యొక్క కరుణా కటాక్షలతో సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్కూటీపై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన అగనంపూడి వద్ద జరిగింది. ఈ ఘటనలో నాగభూషణం అనే 55 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలపై ఎలాంటి అరాచకాలకు పాల్పడినా వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 112కు ఫోన్ చేసి అది ఎలా పనిచేస్తుందో లైవ్ ద్వారా విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ సమక్షంలోనే ఒక మహిళతో 112కు ఫోన్ చేయించారు. వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యి అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసుల పనితీరును అభినందించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయని వాటిని అమలు చేయని అధికారులపై సీరియస్ గా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. 31126044 చెప్పండి మళ్ళీ. మీ అమ్మా నాన్న ఫోన్ నెంబర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటే అలా గుర్తుపెట్టుకోవాలా, అర్థమైందా? ఎందుకు
ఎవరన్నా స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టినా ఆ నంబర్కి వాట్సాప్ చేసినా చాలు, ఫోన్ చేయాల్సిన అవసరం, వాట్సాప్ చేసినా మా వాళ్ళు వస్తారు. అర్థమైందా ఇది? రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న యానిమేటర్లు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. 3 సంవత్సరాల కాల పరిమితి దాటిన యానిమేటర్లను తొలగించే జీవోను రద్దు చేయాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ఎమ్మెల్యేలు యానిమేటర్లను తొలగించి తిరిగి ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారని, ఈ విధానం మానుకోవాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి డిమాండ్ చేశారు. వివోఏలుగా పిలిచే యానిమేటర్లపై రాజకీయ ఒత్తిళ్లు తప్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అక్రమ తొలగింపులు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలని, కాలపరిమితి జీవో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వివోఏల ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా చెప్తున్నాం, కొత్త ప్రభుత్వం రాగానే మా బ్రతుకులు మారుతాయి అనుకున్నటువంటి వివోఏలకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ కూటమి ప్రభుత్వం 200 మంది పైగా ఈ జిల్లాలో తొలగించారు. తొలగించిన వాళ్ళందరూ కూడా అటు పెద్దాపురం, జగ్గంపేట, అటు ప్రత్తిపాడు, ఇటు తుని ఏరియా ఎమ్మెల్యేల సారథ్యంలోనే ఈ ఉద్యోగాల తొలగింపులనే జరిగినాయి. మీరు ఎన్నికల ముందేమో ఓట్ల కోసం కాళ్ళు పట్టుకుని మీరే మా దిక్కు, మాకు ఓట్లు వేయించండి, మేము అధికారంలోకి వచ్చి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా మెడపట్టి బయటకు గంటేస్తున్నారు. పైగా ఎవరికి ఇచ్చారు ఈ ఉద్యోగాలు అంటే అన్ని వాళ్ళ ఇళ్లలో మనుషులుగా ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళకే, కొన్ని బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వీళ్ళు న్యాయంగా చేశారనుకోవచ్చు. అదేమీ లేదు. వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేసేయండి. తొలగించిన వాళ్ళు కొట్టొద్దని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మరొకటి ఏంటంటే, హైకోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళందరినీ ఉద్యోగాలు తీసుకోమని. కానీ ఆ కోర్టు ఆర్డర్ కూడా వీళ్ళు ధిక్కరించి వేస్తున్నారు. కంటెంప్ట్ కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కంటెంప్ట్కి వెళ్తాం. ఎవరైతే దీన్ని ధిక్కరిస్తున్నారో వాళ్ళ ఇళ్లను ముట్టడించడానికి కూడా మేము వెనుకాడమని చెప్పి చెప్తా ఉన్నాం. కాలపరిమితి జీవోని రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు వేతనం అన్నారు. ఎక్కడ 10,000 ఇవ్వట్లేదు. 8,000 కూడా 6 నెలలు, 9,000 ఏడాదికి ఒకసారి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఎవరైతే వివోఏలు ఉన్నారో సీనియారిటీ ప్రకారం సీసీలుగా ఇలా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వివోఏలు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివోఏలు పెద్ద ఎత్తున నినాదాలు వినిపించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ను రద్దు చేయాలని కోరుతూ బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని వారు కోరుతున్నారు. మా మండలం మొత్తం అన్ని 4 మండలాల నుంచి కూడా వివోఏలు తరలి వచ్చి ధర్నా చౌక్లోనైతే కూర్చోవడం జరిగిందండి. మా గత ప్రభుత్వంలో పేక మీద కత్తిలా వేలాడుతున్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ సర్క్యులర్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకు హామీలు అయితే ఇవ్వడం జరిగింది. విజయవాడలోని 3 రోజులు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా వంట వార్పు చేసుకొని అక్కడే పిల్లల్ని వదిలేసి విజయవాడలో ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చారు మాకు. ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేకపోగా మళ్ళీ ఆ కాలపరిమితి సర్కిల్ని మళ్ళీ బయటకు తీసి మా వివోఏల ఉద్యోగ భద్రత మీద దెబ్బ కొట్టడం అయితే జరుగుతుంది. కనీసం ఇప్పటికైనా ఇన్ని సేవలు అందిస్తున్న గ్రామ సంఘాలకు వివోఏలుగా మేము పనిచేస్తున్నాము. మా సేవలను గుర్తించి ప్రభుత్వం మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మాకు 4 నెలలు బట్టి వేతనాలు చెల్లించలేదు. ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారు? కనీసం ఇప్పుడే వెంటనే మా జీతాలు అనేది చెల్లించాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టర్ కార్యాలయం వద్ద వివోఏలు ధర్నా చేపట్టి తమ డిమాండ్లను పరిశీలించాలని నినాదాలు చేశారు. పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక కాలయాపన తగదని అన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు మేము గత 15 సంవత్సరాల నుండి ఈరోజు వివోఏలుగా పనిచేస్తున్నాము. ఈ యొక్క పనిచేస్తున్న సందర్భంలో మాకు గత ప్రభుత్వాలు మారుతున్న మా వివోఏల జీతభత్యాలు మాత్రం మారే పరిస్థితులు లేదు. మా బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఇది ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్న మా వివోఏల బతుకులు మాత్రం మారే పరిస్థితులు లేదు. ఈరోజు
మేము పెద్ద ఎత్తున పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కలెక్టర్ రావడం ముఖ్య ఉద్దేశం. మాకు 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని, ఈ యొక్క కాల పరిమితిని మనం పొడిగించినట్లయితే అనేక మంది రోడ్న మా కుటుంబాలు పడే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం పరిశీలించి వెంటనే ఈ యొక్క 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మేము జిల్లా క్షేత్రస్థాయి నుండి మా యొక్క గ్రామ స్థాయిలో ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ పథకాలు పెడుతున్నప్పటికీ ఆ ప్రభుత్వ పథకాలు చేరవేసి దానికి ప్రజల్లో అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తున్నా చివరకు మాకు ఈ 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము పెద్ద డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు వెలుగు వియోలు వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ర్యాలీ చేయడం అనేది జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దృష్టి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు వివరించడం చేసాము. ముఖ్యమైనటువంటి సమస్యలకు సంబంధించి ఏంటంటే వియోవేల 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ వెంటనే రద్దు చేయాలి. అనారోగ్యంతో చనిపోయినటువంటి కుటుంబాన్ని వాళ్ళకి ఉపాధి కల్పించాలి. బకాయి పడిన 7 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలి. అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను కూడా ఆ కుటుంబానికే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రోడ్లపై చిరు వ్యాపారాలు సాగించే తమపై కక్ష సాధింపులు ఆపాలంటూ 22వ వార్డులోని తోపుడు బల్ల వ్యాపారులు వాపోయారు. విశాఖ జీవీఎంసీ గేటు ముందు ధర్నాకు దిగిన వీరంతా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అన్యాయంగా రోడ్డుకు లాగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమపై ఆక్రమణదారులనే ముద్ర వేసి కోర్టుకు వెళ్లడాన్ని వారు తప్పుపట్టారు. ఈ చర్య వల్ల తామంతా ఉపాధులు కోల్పోయామని వాపోయారు. నా పేరు నిషా సార్. 22వ లైన్ కరాబార్తి లైన్లోని నూడిల్స్ వ్యాపారం నాది. 20 సంవత్సరాలు పూర్వీకుల దగ్గర నుంచి మా పేరెంట్స్ దగ్గర నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మా హస్బెండ్ చేస్తాను, మా హస్బెండ్ నేను సాయం చేస్తాను సార్. అక్కడ ఉండేది అక్కడ తోపుడు బళ్ళు మొత్తం తొలగించారని ఇన్స్ట్రక్షన్ కార్పొరేటర్ గారు జారీ 1 ఇయర్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని ప్రజలు పెడుతూనే ఉన్నారు, మాకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సార్. అయినా తట్టుకొని బ్రతమాలతో ఏదో చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మా మీద హైకోర్టులో కంటెంట్ వేశారండి. సామాన్య ప్రజలు ఒక పూట వ్యాపారం మానేస్తే సార్ మా కడుపు కాడ మాలాంటి ప్రజల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు హైకోర్టులో మేము కేసు వేశారు. తిరిగి కేసు వేసే అంత స్తోమత మాకు లేదండి. సో మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు ఎవరిని పెట్టమాలకు నేను పెట్టించుకోవడానికైనా అని. హైకోర్టులో కంటెంట్ వేశారని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సరే సార్ మేము వ్యాపారాలు ఆపేద్దామని నిర్ణయించి మా ఇళ్ళ దగ్గర పార్కింగ్ చేసిన బళ్ళు నేను తెల్లవారు 3 గంటలకి తీసుకొని డిస్పోజ్ చేశారండి. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీ వర్క్ చేస్తారండి. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీలు వర్క్ చేస్తారండి. ఆ టైంలో జీవీఎంసీ డ్యూటీలు ఏ టైమ్స్ అండి? తెల్లవారు మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 వరకే సార్. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీ తీసుకొచ్చి మూలన వచ్చి నా బండి మొత్తం డిస్పోజ్ చేస్తారు. నా దగ్గర ప్రతి ఒక్కరు డిస్పోజ్ చేశారు సార్. అది ఎక్కడ చేయండి సార్? ఇది ఏమన్నా న్యాయంగా వెళ్తుందండి? మా మీద ఏంటి సార్ ఇంత కక్ష? హైకోర్టులో కేసు వేసి మా బ్రతుకులు పొట్ట మీద కొట్టారండి. ఈరోజు ఇక్కడ కాపీ ఇంకో దగ్గర బతుకుదామన్నా సరే మాకంటూ ఇటువంటి ఆధారం లేదు. ఉన్న మాకు ఆధారం అన్నీ పోగొట్టారండి. దయచేసి మాకు అందరూ న్యాయం చేయండి. ఇలాంటి కార్పొరేట్లు ఇలాంటి వ్యవస్థ మాకు వద్దండి. మాకు ఓట్లేసి గెలిపిస్తున్నందుకు దయచేసి మాకు సమాధులు కట్టొద్దండి. మా సమాధుల మీద గ్రేటర్ విశాఖపట్నం అనే ట్యాగ్ మాత్రం వేయకండి. దయచేసి మాకు న్యాయం చేయండి. 60 సంవత్సరాల దగ్గర నుంచి అందరూ కష్టపడుతున్నాం సార్. ఎడ్యుకేటెడ్ కూడా మేము సెల్ఫ్ బతుకుతున్నాం సార్. నాకు న్యాయం కావాలి, న్యాయం చేయాలి. దయచేసి మా అదే స్థానంలో మాకు వ్యాపారం చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలి. ఇది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నాకు ఏ తెరువునేది బాబు, మా అన్నయ్య బాగునేది బాగా చిన్న దుకాణం పెట్టుకోండి బాబు. మసాలా సామాన్, ఒత్తులు ప్యాకెట్లు, ఊదొత్తులు అవన్నీ ఎత్తుకోండి బాబు. అవన్నీ తీసుకెళ్ళిపోండి బాబు. ఏ ఆస్కారం లేదు. కొడుకులు అలువులు లేరు. 3 ఆడపిల్లలు ఓళ్ళు ఇంటికి వాళ్ళే ఉన్నారు. నాకు చూసిన లోవులు లేరు. మా ఆయనకి మనసు ఇరిగిపోయింది. ఆ ఎరి మీదే బతుకుతాను బాబు. మసాలా సామాన్ ఏటి పోపులే అమ్ముకుంటాను బాబు. ముసలోటి చెయ్యిరిపోయింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో అగ్రగామి సంస్థగా ఎదిగి ఇప్పుడు ఒకేసారి 2 ప్రాజెక్టులను ఒకేసారి లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని మేనేజింగ్ డైరెక్టర్ బొత్స చక్రధర్ అన్నారు. సీతమ్మధారలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రఘువర్మ పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. అందరికీ అందుబాటు ధరలలో మంచి ప్రాజెక్టులను అందించడమే సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో నాగార్జున, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సాయి ఇన్ఫ్రా అన్నది ఒక రియల్ ఎస్టేట్లో విశాఖపట్నంలో ఒక మంచి అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా ఈరోజు మనకి అందుబాటులో ఉన్నది.
ఈ కంపెనీ తరఫున మనకి మంచి లేఅవుట్స్ ఒక 10 సంవత్సరాల నుంచి మంచి లేఅవుట్స్ ఎల్పి నెంబర్లతోటి అందుబాటులోకి వచ్చినాయి. ఈరోజు ఒక 2 కొత్త వెంచర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి విశాల్ ఎస్టేట్స్ అని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అలాగే విశాల్ గ్రాండ్యూర్ అని ఇంకొక వెంచరు భోగాపురం ఏరియాలో అతిపెద్ద లేఅవుట్ అన్ని ఫెసిలిటీస్ తోటి స్టార్ట్ అవుతుంది. అందరూ ఈ కంపెనీలో ఇన్ని ఫెసిలిటీస్ తోటి నివాసం ఉండేలాగా అన్ని సదుపాయాలతోటి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో అందరూ తప్పకుండా ఈ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. భోగాపురం ఏరియా అన్నది ఇంకొక 5 సంవత్సరాల్లో రూపురేఖలు మారిపోతాయి. విశాఖపట్నంలో భోగాపురం అన్న పేరు హైలైట్ అవుతుంది. సో అందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న వెంచర్స్ తప్పకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. తప్పకుండా మంచి లాభాలతోటి మీరు అనుభవిస్తారు. ఉండడానికి నివసించడానికి కూడా అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ తోటి అన్ని క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ తోటి చాలా గ్రాండ్గా వస్తున్నాయి. కాబట్టి అందరూ నా మనవి, అందరూ మీ ప్లాట్స్ సొంతం చేసుకొని మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.